తెలంగాణకు చెందిన మిర్చి రైతులు గుంటూరులోని కోల్డ్ స్టోరేజ్పై ఎస్పీ పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు. జోగులాంబ జిల్లా మానపాడు మండలం అల్లంపూర్ తాలూకాకు చెందిన 7 రైతులు గుంటూరు నీల గాయత్రి స్టోరేజ్లో 1800 క్వింటాల మిర్చిని భద్రపరిచారు. అయితే స్టోరేజ్ నిర్వాహకులు తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా విక్రయించారని బాధిత రైతు రాములు ఆవేదన వ్యక్తం చేశారు. అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమన్నారని అంటున్నారు. పోలీసులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈశ్వర్ కోర్టు ద్వారా మేము ఇక్కడ తెచ్చి పెట్టాము. నీలగావిత్రి వేసి గోడాంలో మాకు రైతులకి ఏ విషయం చెప్పకుండా నోటీస్ ఇవ్వకుండా అమ్ముకున్నారు సార్ వాళ్ళు. మేము అందుకని ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఈ 1800 బస్తాలు సార్ మా 4-5 మంది రైతులం అమ్ముకొని పోయి అడిగితే మీరు ఏం చేసుకున్నారో చేసుకోపోండి, మీ సీఎం చెప్పుకుంటారా లేదంటే మీ రేవంత్ రెడ్డి చెప్పుకుంటారా కేసీఆర్ చెప్పుకుంటారు, ఇట్లా ప్రభుత్వాన్ని కూడా కించపరిచి మాట్లాడుతున్నారు సార్. మాకు ఏదైనా న్యాయం చేయగలుగుతారని మేము అవి సార్ క్వింటాల్ వచ్చేసి 22,000 అంటే మొత్తం మీద 1,00,00,000 ఉంటుంది సార్. మాకు ఆ 1,00,00,000 పైసలు ఇవ్వబడుతుంది అని చెప్పేసి మామూలు రైతులను అన్యాయంగా నిట్నం ముంచుతున్నారు సార్. మాకు స్టోరేజ్ పేరు నీలగావిత్రి సార్, నీలగావిత్రి. అక్కడ ఏది ముద్దురామకృష్ణ సార్. ఇతనే సార్ మాకి పెట్టించింది కూడా అతని వేసిగూడెంలో. ఇంతకు మొదలు ఇంతకు మొదలు ఇతను కూడా 500 బస్తాలు అమ్మినాడు. మేము సగం చేసినాము. మీరు మాకు మాట చెప్పి అమ్మకుండా అమ్మింది కాకుండా మళ్ళీ ఏం చేసుకుంటారో చేసుకోపోండి అనడము. మాకు మాట ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళంతకు వాళ్ళే అమ్ముకున్నారు. వాళ్ళు అమ్మేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మేము ఏసి కిరాయి కట్టమని లేము సార్. మీకు ఏమైనా ఏసి కిరాయి పైసలకి కావాలంటే మేము అమ్మి వచ్చి కడతాము, మీరైతే అమ్మదండి. మేము వచ్చి 4-5 సార్లకు పైన వచ్చిపోయినాం. సంవత్సరానికి నెలకు ఒకసారి ఫస్ట్ 1400 బస్తాలు అమ్మినారు సార్. అవి అమ్మి అప్పుడు మేము సంసారానికి వాడుకొని సగం అమ్ముకొని ఇంక మళ్ళీ రేట్లు డౌన్ అయినాయి కదా అని అవి అట్టే పెట్టినాం సార్. అవి పెట్టిన తర్వాత వాళ్ళంతా వాళ్ళే చెప్పకుండా అమ్మేసుకున్నారు.